బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సభాపక్ష సమావేశం హైదరాబాద్లో జరగనుంది. కాంగ్రెస్ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం హైదరాబాద్ సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నుకోబడిన రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలకు పరిచయం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సభాపక్ష సమావేశం హైదరాబాద్లో జరగనుంది. కాంగ్రెస్ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం హైదరాబాద్ సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనా. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం జరగబోతుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రధాన ఎజెండాగా రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా తెలంగాణకి అభిషేక్ సింఘ్వీని ఏఐసిసి నియమించింది కాబట్టి అభ్యర్థికి సంబంధించి కూడా ఈరోజు సిఎల్పి మీటింగ్ లో కూడా ఎమ్మెల్యేలతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఆయన ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది. కేకేను, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకేను కలవడం జరిగింది. కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా కలవడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు అయితే హైటెక్ సిటీలోని ఒక హోటల్కి సంబంధించి కూడా ఈ సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆయన మద్దతును కూడా కూడగొట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 21 దానికి సంబంధించి కూడా నామినేషన్ ముగుస్తుండటంతో ఆయన ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇంకా ఈరోజు సాయంత్రం 7 గంటలకు సంబంధించి కూడా సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అందరితో కూడా ఒక అభిషేక్ సింఘ్వి ఇంటరాక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఒక తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా ఏఐసిసి అభిషేక్ సింఘ్విని నియమించింది కాబట్టి ఇక మరొకరు పోటీ లేకుండా కూడా అందరూ తీర్మానం చేసి అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా రాజ్యసభ స్థానానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అభిషేక్ సింఘ్వి అసెంబ్లీలో కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. తర్వాత ఈ నెల 3వ తేదీన దీనికి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వీటితో పాటు పలు అంశాలపైన కూడా సిఎల్పిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయికి సంబంధించి కూడా ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. దాంతో పాటుగా
ఇతర అంశాలు, ఒక పార్టీ పరమైన అంశాలు కావచ్చు, ప్రభుత్వ పరమైన అంశాలపైన కూడా ఈరోజు సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ఇక మరోవైపు ఏదైతే బహిరంగ సభకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఏదైతే సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ, ఇక ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించేందుకు సన్నిద్ధం, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోయే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఇందిరమ్మ కమిటీలను నియమిస్తామని కూడా గతంలో కాంగ్రెస్ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది. కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తే ఏ విధమైన వాళ్ళకి సంబంధించిన విధులను అప్పగించడానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.